హరే కృష్ణ. లక్ష్మీ ప్రయాణానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను అలసంద తోటకూర ఫ్రై చేస్తున్నానండి. రండి చూద్దాం అది ఎలా చేయాలో. 1 బౌల్ అలసంద తీసుకున్నానండి. తీసుకొని ఇది నైట్ అంతా నానబెట్టేసుకొని ఉంచేసుకోవాలి. నైట్ అంతా నానబెట్టాక మార్నింగ్ ఏమో అలసందలు 3 విజిల్కి ఉడకబెట్టేసుకున్నానండి. చూడండి, ఇలాగా మెత్తగా ఉడికించేసుకోవాలి. ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. 2 కట్టలు తోటకూర తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. అలసంద తోటకూర ఫ్రైకి మసాలా తయారు చేసుకుందామండి. ఇది కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను. 4 గ్రీన్ మిర్చీలండి. అల్లం వెల్లుల్లిపాయ చిన్న చిన్నవి ముక్కలండి తీసుకొని కొంచెం కచ్చా పచ్చాక మిక్సీ ఆడేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నామండి. పెట్టుకొని ఇందులో ఆయిల్ ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాక కొంచెం వేడి అయ్యాక ఇందులో పోపుల దినుసులు వేసుకుందామండి. పోపుల దినుసు తీసుకున్నానండి. జీలకర్ర 1/2 స్పూను, ఆవాలు, మినపప్పు 1/2 స్పూను వేసుకుందాము. వేసుకొని మళ్ళీ 2 ఎండుమిర్చీలండి. అవి కొంచెం చిట్టపట్ట ఆడాక ఉల్లిపాయలు వేసుకుందామండి. 1 ఉల్లిపాయ తీసుకున్నాను, సన్నంగా తురిమాను. ఉల్లిపాయ కొంచెం లైట్గా వేగిన వరకు వేపుకుందామండి. ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత ఒక 2 రబ్బలు కరివేపాకు వేసుకున్నాను. మళ్ళీ బాగా వేపుకున్నాను. ఉల్లిపాయ కొంచెం వేగింది కదండి. వేగిన తర్వాత మనం సన్నగా తరుగు పెట్టుకున్నాము తోటకూర వేసుకుందాము. వేసుకొని వేపుకుందామండి. కొంచెం పాలకూర వేగాక చిటికెడు పసుపు వేసుకుందాము. అలాగే 1/2 స్పూను సాల్ట్ అండి వేసుకొని చక్కగా కలుపుకుందాము. తోటకూర వేగింది కదండి. వేగినాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో సగం అలసంద తీసుకొని కలుపుకుందాము. కలుపుకొని మిగిలిన సగం ఉంది కదండి, వాటర్తోనే కొంచెం మ్యాష్ చేద్దాము. అప్పుడు మీకు కూర చక్కగా ముద్దగా వస్తుంది. ఇలా కొంచెం మ్యాష్ చేసుకుందామండి. చేసుకున్నాక వాటర్తోనే వేసేసుకుందాము. ఇందులో ఇంకా కారం వేయమండి. పచ్చిమిర్చి కొబ్బరి తురుము చేసుకొని ఉంచుకున్నాం కదా మనం మిక్సీ ఆడి, అదేమో యాడ్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి అలసంద తోటకూర కర్రీ. ప్రోటీన్ కూడా, పప్పు కదండి, ప్రోటీన్ ఉంది. ఆకుకూర కూడా చాలా మంచిది కదా మనకి ఆరోగ్యానికి. ఒకసారి ట్రై చేయండి, చూడండి. అలసంద తోటకూర ఫ్రై రెడీ అండి. ఇది చపాతీలతోటి, అన్నంలో వేడివేడిగా నెయ్యి వేసుకొని కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సర్వింగ్ బౌల్లోనే ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. అలసంద తోటకూర ఫ్రై రెడీ అండి. చాలా మంచిదండి హెల్త్కి. ఓకే అండి, చూసారు కదా తయారు చేసిన విధానం. థ్యాంక్ యూ.